6 నెలల వ్యవధిలో 87,000 కోట్లు అప్పులు తెచ్చి ఎలాంటి అభివృద్ధి చేపట్టారో చెప్పాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. కబేల సెంటర్లో వైకాపా నేత సరగడ శంకరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మాజీ మంత్రి వి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు విచ్చేశారు. వారి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా శంకరెడ్డి ఆధ్వర్యంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ 6 నెలల కాలంలో 86,000 కోట్ల అప్పులు తెచ్చారు. వాటితో ఏ పనులు చేపట్టారో చెప్పారని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు దారుణంగా మోసగించారని ఆరోపించారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని మర్చిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తోందన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు శంకరెడ్డి మాట్లాడుతూ ఈ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ని సీఎం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ పాలన కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాయి కార్పొరేటర్ చలపతిరావు, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం. ఇందాక మా మేయర్ గారు చెప్పిన ప్రకారం క్రిస్మస్ పండగ 25వ తారీఖు అయితే కనుక ఇవ్వాలన్నట్టుగా, సంక్రాంతి కానీ రంజాన్కి ఏ విధంగా అయితే కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా పండగ చేసుకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు పుట్టినరోజుగా ఈరోజు కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ 45 డివిజన్లు ఉన్నాము. ఈ 45 డివిజన్లో స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులు శంకరెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, దుర్గారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఇతరులు చాలామంది అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా కేక్ కటింగ్తో పాటు చీరల పంపిణీ కార్యక్రమం, అంటే జగనన్న బాటలు నడిచే విధంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కూడా అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, మరి అధికారం పోయిన వెంటనే కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. అటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేసి ముందుకెళ్ళడం జరిగింది. కానీ ఈ 6 నెలల్లో ఎక్కడైనా మీకు అభివృద్ధి కనబడిందా? ఇవాళ పడే రోడ్లు కానివ్వండి, పడే డ్రైన్లు కానివ్వండి, ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కౌన్సిల్లో తీర్మానాలు అయ్యి, టెండర్లు అయ్యి, శంకుస్థాపన చేసి ఆ వర్కులు తప్ప ₹1 కూడా వర్కులు చేయలే. వెళ్ళిన వాళ్ళంతా ఏం చెప్తున్నారు? మేము అభివృద్ధి చూసుకుని వెళ్తున్నాం. ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు ఇక్కడ? అందుకని అటువంటి ఎవరైతే అవకాశవాద రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళారో అటువంటి నాయకులకి బుద్ధి చెప్పాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించి తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలతో ఎలక్షన్లో గెలిచాడు, అదేవిధంగా బాదుడే బాదు. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో ఉన్న శంకరెడ్డి గారి ఆధ్వర్యంలోన జగనన్న జన్మదిన వేడుకలు అనేవి నిర్వహించుకోవడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్ చలపతిరావు గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలు, నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటము, ఘనంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నవి నిర్వహించుకోవటం జరిగింది. ఎవరు వచ్చినా వెళ్ళినా మా క్యాడర్ అన్నది చెక్కు చెదరలేదు, మా నాయకులు అన్నవారు చెక్కు చెదరలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈరోజు వీధిన వాడవాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు చూస్తుంటే ఇంకా మాకు ఏ రకంగా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు, ఏ రకంగా జగనన్న నీరాజనం పలుకుతున్నారు అన్నది ఈరోజు 6 నెలలకే అర్థమైంది. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలోన జగనన్న 5 ఏళ్ల పాలనకి 6 నెలల కాలానికి ఎంత వ్యత్యాసం ఉన్నదన్నది ప్రజలు చూశారు. ఏ రోజు కని విని ఎరుగని విధంగా విజయవాడ నగరంలో వరదలు వచ్చినా కానీ 30 డివిజన్లే, 64 డివిజన్లో 30 డివిజన్లు మాత్రమే వరద ముప్పుకు గురి అయితే, అందులో ఒక 15-16 డివిజన్లు మాత్రమే మేజర్గా గురి అయినాయి. ఆ 15-16 డివిజన్లో కూడా మీరు పూర్తి స్థాయిలోన ప్రజలకి న్యాయం చేయలేకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఏం న్యాయం చేస్తారు? మీరు చెప్పిన సూపర్ 6 ఎక్కడ అమలు జరుగుతున్నాయి? మీరు రైతు భరోసా. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ సభకు విచ్చేశారు కాబట్టి ఆయనకి, మేయర్ భాగ్యలక్ష్మి గారికి, ఇలకల చలపతిరావు గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మన జగనన్న పథకాలు ఎన్ని చేసి ఎంత జనాల్లో గుండెల్లో ఉన్నారనేది ప్రజల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడే చూడండి, ఇక్కడ ఎంతమంది జనాభా ఉన్నారనేది చూడండి.
టీడీపీ వాళ్ళు చేసే అరాచకాలకి మన జగనన్న చేసిన మంచి పనులకి ఇప్పుడు ఎవరైతే ముందున్నారనేది జగనన్న ఓడిపోలే, ఆయన గెలిచే ఉన్నాడు, ఆయన ఓడిపోలే, ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఆయన కంపల్సరీగా గెలుస్తారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన వెల్లంపల్లి సీనన్న కూడా ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవుతారు. ఈరోజు కార్యక్రమాలు ఏం చేస్తారు? చీరల పంపిణీ, ఈరోజు కార్యక్రమం కేక్ కటింగ్, చీరలు, మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నాం.